ఫెరోషియస్గా అతను వాహనం వెనక్కి తీయడం, దానిలో ఒక ఈగల్ కానిస్టేబుల్ కూడా గాయపడడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు పోలీసుల్లోని వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వారికి వ్యవహరించారు. దానివల్ల ప్రత్యేకంగా అతన్ని చేసి పట్టుకున్నారు. మొత్తం అతను ఇక్కడ ఒక ప్రాంతంలో వెహికల్ కూడా వదిలేశాడు. తర్వాత అతను పట్టుకోవడం జరిగింది. ఈగల్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. ఆయన హాస్పిటల్లోని చికిత్స పొందుతున్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ కూడా ప్రత్యేకమైన దాడులు కూడా చేస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా 23,000 కేజీల గంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పోలీసు సహకారంతో కొన్ని ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం. దాంట్లో ముఖ్యంగా ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఓపీఆర్ అబ్యూజ్ జరగకుండా మెడికల్ షాప్స్ వాడి మీద దాడులు చేయడం. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ఒక ట్రైన్స్, ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, విద్యార్థులకి గంజాయి డ్రగ్స్ చేరకుండా ఉండడం కోసం 100 మీటర్ల పరిధిలో విద్యా సంస్థలు ఎక్కడా కూడా గంజాయి దొరకకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 25,000 అవుట్లెట్స్ మీద మనం పరిశీలించడం జరిగింది. చాలా చోట్ల పొగాకు, సిగరెట్ ఉత్పత్తులను కూడా దాడులు చేసాం. అదేవిధంగా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ సోర్స్ ఏదైతే ఉందో ఏఎస్ఆర్ జిల్లాలో పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలించడం జరిగింది. ఏఎస్ఆర్